అసలు ఎవరా బీ టీము? ఆయన దగ్గర దమ్ము ధైర్యం ఉంటే శివు నిక్తురు అంటున్నాడు ఏంటో. శివు నిక్తురు ఉంటే మేము ఎవరైతే పేరు నాని గారి గురించి చెప్పారో ఆయనతో ఎక్కడన్నా మాట్లాడకుండా కానీ లేదా ఆయన మాటలు ఏమన్నా మేము ఎక్కడ చేరబెట్టి ఏ సంబంధం లేదు. మేము వెళ్తాం సంవత్సరానికి ఒకసారి కాపు సమారాధన గురించి వెళ్తాం. ఎవరికైనా ఇస్తాం. నీ పర్మిషన్ తీసుకోక్కర్లా, నీ పార్టీ పర్మిషన్ తీసుకోక్కర్లా, ఇంకోళ్ళకి ఏం సమాధానం చెప్పక్కర్లా. బందర్లో ఉన్న కాపులందరూ కాపు సమారాధన రావాలని బందర్లో ఉన్న పెద్దలు నిర్ణయిస్తారు. అసలు నువ్వెవడువే మమ్మల్ని నిర్ణయిస్తాక నువ్వు ఆడి పిలువు ఈయన పిలువు ఆడి పిలవద్దని చెప్తాక నువ్వెవరు? నీకు సంబంధం లేని విషయం అది. బందర్లో కాపు సమారాధన అనేది మేము 40,000 మందితో నిర్ణయిస్తాం. మొన్న మొత్తం చెడగొట్టాలని చూసావు, ఏమన్నా చెడిందా? చక్కగా వచ్చి ఆ రోజున అందరూ ఆహ్లాదంగా కలిసి మాటకుని 35,000 మంది వచ్చారు. అందరికీ భోజన ఏర్పాట్లు చేసుకున్నాం. ఆ డబ్బులు ఏదో కష్టాలు ఏదో మేము పడతా ఉంటాం. అసలు కాపు సమారాధన గురించి ఒక కాపు కూల గురించి ఈ బిల్డింగుల్లోంచి ఎందుకు లాగాల్సిన పని ఏముందంటే నీకు? ఆయన మీద కోపం అంట. ఏంటి ఆ కోపం? మాకెంత కూడా కోపం ఆయన మీద ఏదో కాపు సమారాధన గురించి కోపం అంట. కోపం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు సిగ్గుశరం ఉంటే ఒక్కలాని తీసుకొచ్చి దీంట్లో లాగుతావా? లాగాల్సిన అవసరం ఏముంది? ఈయనేదో పెద్ద వ్యక్తిలాగా మేము కాపు భవనం గురించి అడుగుతుంటే కాపు భవనం కూడా అడ్డుపడతాడు ఈ వ్యక్తి. మేము కాపు భవనం ఎక్కడోసారి నిర్మించాలనుకుంటే ఇప్పుడు మా కులానికి కూడా మేము చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే అందరి కులాన్ని గౌరవిస్తాం, అందరికీ చేస్తాం. జనసేనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఏ కులం అయినప్పుడు కూడా ఏ అన్యాయం జరిగినప్పుడు కూడా మేము ముందుంటాం. ఒక కాపే కాదు, అన్ని కులాలకు కొమ్ము కాస్తాం. జనసేన అంటేనే అది. అట్లా ఈయన ఆ కాపు సమారాధన తీసుకురావడం తప్పు. అసలు ఫస్ట్ కాపు సమారాధనలు పిలుస్తారో పిలవపోతారో ఇప్పుడు నెక్స్ట్ జరిగే కాపు సమారాధనలో కూడా అందరు పిలుస్తారు. అందరే అక్కడికి వెళ్తాడు పార్టీ పక్కన. ఇప్పటికే కుంపట్లు పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే నాలుగు భాగాలుగా ఎవరో వ్యక్తులు వెనక శక్తులు ఉండి కుంపలో దీన్ని ముక్కలు చేయాలి, వీళ్ళు కాపులందరూ ఒకసారి జాయిన్ అయితే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఇబ్బంది అవుద్ది మనకు అని చెప్పి వీళ్ళందరూ కలిశారంటే మనకి చాలా నష్టం జరుగుతుందని కలవనివ్వకుండా ప్రయత్నించి అందరూ దాంట్లో నువ్వు పావులా వాడుకుంటాను నిన్ను వాడుకుంటాను. ముందు అర్థం చేసుకో. రేపు నువ్వు కూడా మా సోదరుడివే, నువ్వేం బయటోడేం కాదు. అర్థం చేసుకుని వ్యవహరించాలి. నేను మొండిగా ఉంటే ఎవరిని ఏం చేయలేవు. నువ్వు బ్యాంక్ గురించి మాట్లాడండి. ఆయన అర్బన్ బ్యాంక్ గురించి మాకేంటంటే మాకు ఇచ్చిన వాళ్ళు చెప్పింది ఏంటంటే అర్బన్ బ్యాంకులో చైర్మన్ వాళ్ళకి వైస్ చైర్మన్ మాకు ఇచ్చారు. ఏం చేయాలి? మేము అర్బన్ బ్యాంక్ వచ్చి పైకి వెళ్ళాం. చైర్మన్ గురించి మాట్లాడడానికి వైస్ చైర్మన్ మాట్లాడతలా. వంపుగళ్ళ చౌదరి గారు మా ఎస్సీ సోదరుడు, ఆయనకి మా అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఇస్తారంటే మేము అందరం ఆయనకి దండలు వేసుకుందామని శాలువాలు దండలు తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళిన వైస్ చైర్మనే లేదని చెప్పి మా మీద చెప్పేశారు. మాకు ఇష్టం లేదు, బాయిగడ్చి వచ్చాం. మేము అక్కడేం గొడవ చేయలేదే. మేము అక్కడ అసలు ఏం మాట్లాడలేదు. మా వైస్ చైర్మన్ అని మా వాళ్ళు ఏమన్నారంటే మనకి